హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనేం దత్ సార్. ఈరోజు మన వీడియోలో గురుకుల అభ్యర్థులకు రిజల్ట్స్ వచ్చి నుంచి వాళ్ళు ఆందోళన, టెన్షన్ మొదలైంది. అంటే గురుకుల 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సార్ మాకు సెలెక్ట్ అయినాము, మాకు అందరికీ ఉద్యోగం వస్తుందంటే రాదు. ఎందుకంటే 10 పోస్టులు ఉంటే 20 మందికి పిలుస్తాడు అంతే, కానీ 10 మందికే ఇస్తాడు కదా. ఎవరో ఒక్కళ్ళిద్దరు రాకపోయినా మిగతా 8 మంది ఉంటారు కదా, అందరూ ఒక్కళ్ళిద్దరు తర్వాత ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని లాజిక్స్ ఉన్నాయి. గురుకుల ఎట్లా ఉంటుందంటే పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఉద్యోగం అంతా టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ ఇవన్నీ 4 రకాల అంచెల వ్యవస్థ ఇది. సో ఇందులో మనకు 1:2లో ఉన్న ఒక్కొక్కసారి లేకపోయినా కొన్ని కేటర్లకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎట్లా ఉంటాయి, సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, ప్రస్తుతం అసలు 1:2లో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక వాళ్ళు ఇంటికైనా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కథ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్టే నాకు కొండంత బలం. నేను మీకు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే, మనకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇంకోటి ఏంటంటే, మనకు డిఎస్సి క్యాండిడేట్స్కి మనకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, సోషల్, ఎస్జిటి కూడా మనకు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో మొత్తానికి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో వాట్సాప్ గ్రూప్ లింక్ మనకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా పెడతా, అక్కడ నుంచి మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక విషయానికి వచ్చినట్లయితే, సార్ 1:2లో లేకపోతే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. సో కొంతమంది పరిస్థితి ఏంటంటే, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు మనకు పీజీటీ ఓన్లీ పీజీటీ వచ్చాయి, ఇప్పుడు ఈపో మరి టీజీటీ కూడా వస్తాయి, తర్వాత జేఎల్ కూడా వస్తాయి, డిఎల్ కూడా వస్తాయి. ఓవరాల్గా ఈ టీఎస్పీఎస్సీ లాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో పెద్ద నుంచి చిన్న భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీలో ఇంతకుముందు ఏం చేశారంటే, పెద్ద ఉద్యోగం చిన్న భర్తీ చేద్దాం అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కో టైంలో వచ్చింది కాబట్టి దానికి సపరేట్గా భర్తీ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకు టీఎస్పీఎస్సీలో ఉన్న గురుకుల బోర్డు ట్రైబ్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఆ రిజల్ట్ అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కాకుండా సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి 1:2 ఇస్తే బాగుండేది, ఆ తర్వాత ఇస్తే. కానీ ఇప్పుడు తెలుగు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4,000 మంది ఎగ్జామ్ రాశారు అనుకో, 4,000 మంది జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ పెట్టాలి. సోషల్ ఉంది, అందరిలో ఎంతమంది ఎగ్జామ్ రాశారో అందరు రిజల్ట్ పెట్టాలా, అప్పుడే పారదర్శకత అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలామందికి, సార్ మేము 230 సిరీస్ నుంచి ఉన్నాయి కానీ 21 సిరీస్ నుంచి కొన్ని లేవు, అసలు మా నంబర్లు లేవు, సరే నాకు ఉద్యోగం రాకపోయినా మరి వేరే వాళ్ళకన్నా నచ్చి ఉండొచ్చు కదా, అసలు ఆ సిరీస్లో ఒక్కళ్ళు కూడా ఉద్యోగం రాలేదా అని చెప్పేసి చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి. సో నాకు నిన్నటి నుంచి ఒక 4-5 ఫోన్ చేసి మరి చెప్పారు, ఇక మెసేజ్ ఒక 10 మంది మెసేజ్ పెట్టారు. సో నేను చెప్పేది ఒకటే, సో గురుకుల బోర్డు ఏం చేయాలంటే, ఫస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ 4 లాగా ఎంతమంది రాశారో ఎగ్జామ్, ఎన్ని లక్షల మంది రాశారో అంతమంది రిజల్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇండివిజువల్గా అంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ జోన్. ఇప్పుడు గ్రూప్ 4 అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది, కానీ ఇది జోన్ వైజ్ కదా, వాళ్ళ జోన్లో ఏ జోన్లో ఎంతమందికి వాళ్ళ ర్యాంకింగ్ ఏంది మొత్తం తెలిసిన తర్వాత 1:2 పెడితే వాళ్ళకి నమ్మకం అనేది కలుగుతుంది. జస్ట్ 1:2 పెట్టేసరికి ఇప్పుడు ఏమైంది, అయ్యో అసలు నా మార్కులు ఎన్ని, అసలు నాకంటే ముందు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎంతమంది ఉన్నారు, మా జోన్లు ఎంతమంది ఉన్నారు, అసలు ఏంది లెక్క అని చెప్పేసి. అంటే ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ సపరేట్ పీడిఎఫ్ ఇచ్చినా ఏం కాకుండా, ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ కలిపి ఒకటి, మ్యాథ్స్ బయో సైన్స్ కలిపి ఇంకోటి, ఇట్లా హిందీ మాత్రం సపరేట్ ఇచ్చారు. అంటే కొన్ని సపరేట్ ఇచ్చారు, కొన్ని 2-3 సబ్జెక్టులు కలిపి ఒక పీడిఎఫ్లో ఇచ్చారు. సరే అదన్నా మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మొత్తం ఇచ్చేసిన అయిపోతుండే కదా, అట్లా ఇయ్యలే. ఇప్పుడు 7 లక్షల మంది రిజల్ట్ ఒకేసారి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మరి టీఎస్పీఎస్సీ ఎట్లా ఇవ్వగలిగింది. సో అట్లా గురుకుల బోర్డు కూడా ఇవ్వాలి, అయితేనే పారదర్శకత ఉన్నట్టు, లేదంటే చాలామందికి అనుమానాలు అయితే వస్తాయి. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే, అసలు 1:2లో లేకపోయినా ఎట్లా ఉద్యోగం వస్తుంది, 1:2లో ఉన్న వాళ్ళకు చివరి వాళ్ళకు కూడా ఎట్లా ఉద్యోగం వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీటీ వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ తెలుగు సబ్జెక్ట్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం, టీజీటీ తెలుగు, పీజీటీ తెలుగు 2 రాస్తే 2 ఉద్యోగాలు కూడా వస్తే అప్పుడు ఏం చేస్తాడు, పీజీటీకి వెళ్ళిపోతాడు, దీనికి ఆగిపోతాడు. అట్లా అదే క్యాండిడేట్కి అర్హతలు కనుక ఉన్నట్లయితే, మంచి నాలెడ్జ్ పర్సన్, టాప్ మ్యాచ్ క్యాండిడేట్ అయితే జేఎల్, డిఎల్ కూడా వచ్చిందనుకో, డిఎల్ తీసుకుంటాడు. అంటే ఒక వ్యక్తికి, నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేసిన సత్యనారాయణ సార్తో, ఒక వ్యక్తికి 5 ఉద్యోగాలు వచ్చినాయి ఒకేసారి, 5 కాదు 7 ఉద్యోగాలు వచ్చినాయి. 5 ఉద్యోగాలు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, వాటి గురించి ఆయన ఇంటర్వ్యూ కూడా చేసిన. కాబట్టి కొంతమంది మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు,
అలాంటి వాళ్లకు 4 ఉద్యోగాలే కర్మ ఎన్ని అయినా రావచ్చు ఒకేసారి. అట్లాంటి సత్తా ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు డిగ్రీ లెక్చరర్స్ ముందు రిలీజ్ చేసి, ఆ తర్వాత జూనియర్ లెక్చర్ రిలీజ్ చేసి, పీజీడీ రిలీజ్ చేసి, టీజీడీ రిలీజ్ చేస్తే పెద్ద నుంచి నచ్చినట్టు ఉంటుంది. సో అన్నిటికీ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో నాకు డిఎల్ కూడా వచ్చింది అట్లా డిఎల్ కూడా వచ్చింది కాబట్టి సో ఈ మిగతా వాటికి నేను రిలింక్విష్మెంట్ ఇచ్చి మిగతా నేను తీసుకోను. అట్లా పెద్ద నుంచి చిన్న భర్తీ చేస్తామని చెప్పారు వాళ్ళు అమలు చేస్తేనే బాగుంటుంది. అట్లా చెప్పి అట్లా చేస్తే ఏమైందంటే ఆల్రెడీ మీకు 1:2లో చివరిలో ఉన్న వాళ్ళకు ఒక్కొక్కసారి మీ క్యాస్ట్ కేటగిరీ ఎస్సీ ఎస్టీకి ఇట్లా అయితే మీ కేటగిరీలో క్యాండిడేట్ లేకపోతే కనుక డెఫినెట్గా 1:2లో లేని వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకో లిస్ట్ కూడా పెట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా అందరికీ అది జరుగుతుందని చెప్పట్లేదు, కొంతమందికి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 3 ఉద్యోగాలు వదులుకున్నప్పుడు అలాంటి వాళ్ళు 9,000 మందిలో అట్లీస్ట్ ఒక 1000 మంది ఉన్నా కానీ మీ ర్యాంక్ ఎటో వెళ్ళిపోతుంది. డెఫినెట్గా మీకు కూడా ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా చివరిగా సార్ మేము 1:2లో కూడా లేము, అసలు మాకు జస్ట్ రాసినాము, మా పరిస్థితి ఏంటి, మాకు ఉద్యోగం రాలేదు, ఇక మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే అలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ సబ్జెక్టు 90% అంత గదే ఉంటుంది. డిఎస్సికైనా గురుకులకైనా కొన్ని పేపర్లు చేంజ్ ఉంటాయి. జనరల్ స్టడీస్ కావచ్చు, అక్కడ జీకే ఉంటుంది, ఇక్కడ జనరల్ స్టడీస్ ఉంటుంది. సో అక్కడ కంబైన్డ్గా మనకు తక్కువ మార్కులతో మెథడ్ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే మెథడ్కు పేపరే ఉంటుంది. సో కొన్ని చేంజెస్ తప్ప సిలబస్ మళ్ళీ గదే ఉంటుంది. సో కొన్ని చేంజెస్ కొన్ని మార్పులు చూసుకోవాలా. అది ఇక్కడ విషయం ఏంటంటే మీకు మీ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రాకుండా ఈ సబ్జెక్ట్ని ఇంకొంచెం డిఫరెంట్గా చదువుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్ వదలకుండా చదవండి. మీరు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు కొంతమంది ఉంటారు డిగ్రీ లెక్చరర్ ఉంది గురుకుల, డిగ్రీ లెక్చరర్ ఉన్నవాళ్ళు కూడా ఏదో రాస్తారు డిఎస్సి, అంత మాత్రం డిఎస్సి ఇటు వస్తారా? రారు. కాబట్టి ఆల్రెడీ కొంతమంది టాలెంట్ పర్సన్ గురుకులకి 9,000 మంది వెళ్ళిపోయారు. ఒక 1000 మంది 500 మంది అక్కడ ఉద్యోగం వదులుకొని ఇక్కడ వస్తారు డిఎస్సికి, కానీ అందరూ మాత్రం రాలేరు. ఎందుకంటే అక్కడ ఉద్యోగం అట్లా ఉంటుంది. సో కొంచెం రిస్క్, కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కొంత జీతం ఎక్కువ ఉంటుంది కదా, 60-70 వేల ఉద్యోగం ఇటు, ఇక్కడ డిఎస్సిలో 30-40 వేల ఉద్యోగాలు ఇటు. కాబట్టి సో మ్యాక్సిమం క్యాండిడేట్లు అందరూ గురుకుల ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అక్కడే పనిచేస్తారు. ఏదో కొంతమంది పరిస్థితుల ప్రభావం వలన అక్కడ ఉద్యోగం వదులుకొని ఇక్కడ వస్తారు. కాబట్టి మిత్రులారా, మీకు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు డిఎస్సిలో మీ ర్యాంక్ ఉంటుంది. కొంచెం అంటే అక్కడ దెబ్బతలిగింది కదా, అక్కడ ఏం తప్పు చేసారు, ఆ తప్పులు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇందాక ఒక మేడం నాకు మెసేజ్ పెట్టింది, ఆడియో రికార్డింగ్ పెట్టింది. నేను వేరే వాళ్ళ మాటలు విని నేను మోసపోయాను సార్, లాస్ట్ 15 రోజుల్లో మెథడ్ ఒకటే చదివినా, వేరే ఎవి చదవాలి అని చెప్పేసి ఏడుచుకుంటూ ఒక మెసేజ్ పెట్టింది. అంటే నేను చెప్పేది ఒకటే, మీరు నేను కానీ నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా కొత్త చెప్తారు. నేనేం చేస్తానంటే స్ట్రాటజీలు 3-4 రకాలుగా ఉంటాయి. సో ఇట్లా ఫాలో అయితే బాగుంటుంది అని నేను చెప్తా. సో నేను చెప్పిన పద్ధతికి మీరు ఫాలో అయ్యే పద్ధతి కరెక్ట్ ఉందా లేదా, మీకున్న టైమింగ్ ఏంది, ఆ టైం ప్రకారం మీరు ఫాలో అవుతున్నారా లేదా, బుక్స్ ఉన్నాయా లేదా, అట్లా అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని ఆ ప్లానింగ్ని కొంచెం మాడిఫై చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. కానీ ఎవరు చెప్పారట, ఎవ్వి చదువుకు నువ్వు లాస్ట్ 15 రోజులు మెథడ్ మంచిగా చదువుకో, ఎందుకంటే మెథడ్ టఫ్ ఉంటుంది అని చెప్పారట. ఆమె ఏం చేసింది, 100కు 5 మార్కులు వచ్చినాయి జనరల్ స్టడీస్లో, మెథడ్లో కూడా 24 మార్కులే వచ్చినాయి అంతే. సో ఇట్లా చాలా నష్టమైంది. కొన్ని అసలు ఏం పెట్టకుంది రాని మొత్తం పెట్టకద్దా అన్నారట. అది కూడా ఎంత సిల్లీగా ఉంటుంది చెప్పండి. విషయం ఏంటంటే మనము మైనస్ మార్కున్నప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ మనకు పర్ఫెక్ట్గా వచ్చినాయి పెట్టేస్తాం. ఒక క్వశ్చన్ చదవగానే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే పెట్టేస్తాము, కొంచెం డౌట్లో ఉంటే కొన్ని పెట్టేస్తాం, కంపల్సరీగా తెలియకపోతే దాని జోలికి పోము. ఇది యాక్చువల్గా ఫాలో అయ్యే పద్ధతి. కానీ నీకు తెలిసినవి మాత్రమే ఉన్నాయంటే డౌట్లో ఉన్నాయి కూడా నువ్వు పెట్టకపోతే ఏమైతే రేపోతున్నా మొత్తం నీకు తెలిసిన ఆన్సర్స్ కూడా నువ్వు పెట్టకుండా పోతావు. సో ఓవరాల్గా గంతే, 100 మార్కులకు 5 మార్కులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. చాలామందికి ఇదే పరిస్థితి. పూర్తిగా తెలియని వాటికి కూడా పూర్తిగా డైరెక్ట్ అన్నీ పెట్టుకుంటూ పోతే కూడా ఉన్న మార్కులు కూడా దొబ్బుతాయి, ఉన్న మార్కులు కూడా వెళ్ళిపోతాయి. సో అట్లా నష్టం. కాబట్టి అందుకే అనేది మనకు కొంత ప్రాక్టీస్ అనేది కావాలి. ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం కూడా కొంత ప్రాక్టీస్ కావాలి కంపల్సరీ మనిషికి. మన ఛానల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలామంది రాసుకుంటున్నారు. సో నేను ఎన్నోసార్లు టిప్స్ చెప్పినా, గైడెన్స్ ఇచ్చినా చాలామంది ఫాలో కాలేరు. కొంతమంది ఏదో తేలిగ్గా తీసుకున్నారు. సో ఎగ్జామ్స్ రాసినామంటే రాసినాము అన్నట్టు ఉంది పరిస్థితి. నేనేం చెప్తా అంటే, మీకు సిలబస్ కాపీ దగ్గర ఉండి ప్రామాణికమైన పుస్తకాలు, ఒక పుస్తకాన్ని అనేక సార్లు చదువు, అప్పుడు నీకు బెనిఫిట్.
అంతేగాని అనేక పుస్తకాలు బండెడ్ పుస్తకాలు పెట్టుకొని ఒక్కసారి చదువుతూ సగం చదువుతూ సగం చదువు, ఇది కొంత అది కొంత అది కొంత, అంత కన్ఫ్యూజ్ ఉంటుంది, గజిబిజి ఉంటుంది. ఇది మంచి పుస్తకమా అది మంచి పుస్తకమా అట్టని చూసుకోనకండి, మ్యాటర్ని చూసుకోనండి. బుక్స్ నేను ఎన్నోసార్లు చెప్పిన ఈ సబ్జెక్టుకు గిట్ల బుక్స్ ఉంటాయి, గిట్ల ఫాలో అవ్వండి అని. అన్నీ కూడా మనకు ఇంపార్టెంటే. జనరల్ స్టడీస్ ఇంపార్టెంటే, కంటెంట్ ఇంపార్టెంటే, మెథడ్ ఇంపార్టెంటే. ఇప్పుడు నేను డిఎస్సి గురించి చెప్తున్నా, చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో దానికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం ఉంది. ఎట్లా? జనరల్ నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ మీద కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ప్రిపేర్ కావాల్సిందే, దాంతోపాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ కావాల్సిందే, కంటెంట్ ప్రిపేర్ కావాల్సిందే, మెథడ్ ప్రిపేర్ కావాల్సిందే. ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేసినా మనకు దెబ్బే. ఇప్పుడు నీ సబ్జెక్టులో నువ్వు మస్తు తోపుంటావు, నీ మెథడ్లో నువ్వు సరే పర్లేదు మంచిగా చేస్తావు, జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నువ్వు తమాం పట్టించుకోకపోతే ఎట్లా? ఎంత పర్ఫెక్ట్ అయినా మన కంటెంట్లో బై రావు కదా, కంటెంట్ కానీ మెథడ్ కానీ. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని సబ్జెక్టులు కూడా చదవాలా, అన్ని సబ్జెక్టులను ప్లానింగ్ ప్రకారం చదువుకోవాలా. సరే మనకు నెల టైం ఉందా, 2 నెలల టైం ఉందా? ఇప్పుడు డిఎస్సి అని 2 సంవత్సరాల నుంచి ఉంది అంటున్నారు. మరి 2 సంవత్సరాల నుంచి కూడా అటు ఇన్ఫర్మేషన్ చూస్తూనే చదువుకుంటూనే ఉండాలి కదా. కానీ ఒక్కరు చదువురు, చాలామంది చదవరు. నోటిఫికేషన్ వచ్చిన దాకా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చదవరు అసలు. ఎవరో కొంతమంది మాత్రం చదువుతూ ఉంటారు, అడపా చదువుతారు. కాబట్టి సీరియస్గా ఉద్యోగం ఎన్ని పోస్టులు పడ్డాయి అని చూసుకున్న తర్వాతనే అప్పుడు సీరియస్గా స్టార్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ 45 రోజులు 50 రోజులు ఉంటే ఆ టైం లేదు అంటారు. టైం పోతే మొత్తమే పోతుంది, అటే పోతుంది. ఇక అప్పుడు రాదు, అప్పుడు నోట్లో ఏమన్నా పడుతుంది. అందుకే నేను చెప్పేది ఒకటే, ఉన్న టైంను మీరు ఏం చేయలేరు. గల్లబట్టి గుజ్జుకొచ్చి రేపు పోస్ట్ ఇస్తావా ఇవ్వని నువ్వు అడగలేవు, ఇది వల్ల కాని పని. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలు వేసినప్పుడన్నా నువ్వు రెడీగా ఉండాలంటే నువ్వు ముందు సబ్జెక్ట్తో రెడీగా ఉండు. నువ్వు సరే వాళ్ళు ఇన్ని రోజులు నోటిఫికేషన్ ఇవ్వలేరు, ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ సమస్య. ఇక్కడ 9,000 పోస్టులు వేసారు. 9,000 పోస్టుల్లో కొంతమంది ఏం చేశారంటే నోటిఫికేషన్ వచ్చి పోస్టుల సంఖ్య తెలిసిన తర్వాత అప్పుడు కానీ ప్రిపరేషన్ మొదలుపెట్టరు. ఎందుకు? నాకు చాలామంది అన్నారు గురుకుల ఎగ్జామ్స్ టైంలో నెల రోజులు కూడా టైం లేదు సార్, నేను ఇప్పుడు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అంటే. ఇప్పుడు ప్రిపేర్ అయితే కూడా జాబ్ వస్తుంది, కానీ ఆ రేంజ్ ఐక్యూ, ఆ రేంజ్ ప్రిపరేషన్, అంత టాలెంట్ నీకు ఉండాలి కదా, అవునా కదా? కాబట్టి కొంతమంది అంటారు ఇప్పుడు చదివిన జాబ్ వస్తుందంటే వస్తుంది. ఎట్లాంటి వాళ్ళకు మంచి బేసిక్ నాలెడ్జ్ ఉండి టెట్లో మంచి మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళకి వాళ్ళు కొంత ఎఫర్ట్ పెట్టి ఈ ఒక యుద్ధం చేసినట్టు చదివితే, కసితో చదివితే అలాంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అంతేగాని లాస్ట్ 15-20 రోజుల్లో ఆ టైంలో నువ్వు రివిజన్ చేసే టైంలో నువ్వు కంటెంట్ చదువుడు స్టార్ట్ చేస్తే నువ్వు కంటెంట్ ఎప్పుడు చదువుతావు, మెథడ్ ఎప్పుడు చదువుతావు, దాంతోపాటు నీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు చదువుతావు, జనరల్ నాలెడ్జ్ ఎప్పుడు చదువుతావు, కరెంట్ అఫైర్ ఎట్లా చదువుతావు, ఏ అంశాలు చదువుతావు. కాబట్టి ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉండే అంశాలు ఇవన్నీ. కాబట్టి మీరు ఒకటే చేయండి, గురుకులాల్లో ఉద్యోగాలు రావాలంటే మనకు పెద్ద నుండి చిన్న ఇస్తే మనకు ర్యాంకులు మనకు 1:2 లేకపోయినా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది, కరెక్టే. కానీ అది అన్ని వేళలా అన్ని టైంలో సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్నే అట్లా సాధ్యమవుతాయి. అది ఆ కేటగిరీలో ఆ క్యాండిడేట్లు లేకపోతే ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్లకు ఇస్తారు. కానీ కొన్ని కేటగిరీలు చాలామంది ఉంటారు. ఇప్పుడు BC-D అనే క్యాడర్లో విపరీతం కాంపిటీషన్ ఉంటుంది. ఎంత విపరీతం అంటే మన BC-Aలో తక్కువ ఉంటుంది, Aలో కొంచెం, Bలో కొంచెం ఉంటారు, Dలో అయితే పిచ్చి కాంపిటీషన్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఎప్పుడు ఏ క్యాడర్లో పోస్టులు ఉంటాయో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఏదో ఒక అవకాశం రావు. సబ్జెక్ట్ నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు అనుకో. ఇప్పుడు చాలామంది మిత్రులు ఏకలవ్య వచ్చింది, కొంతమందికి నవోదయ వచ్చింది, కొంతమందికి KVS వచ్చింది, కొంతమంది గురుకులాలు ఇప్పుడు రీసెంట్గా గురుకులాలు జాబ్ కొట్టుకున్నారు. రేపు పొద్దున DSC కూడా జాబ్ రావచ్చు. అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఏదో ఒక టైంలో మనకు JLDలు కూడా వేస్తారు, అప్పుడు కొట్టుకోవచ్చు. మోడల్ స్కూల్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని స్కూళ్ళు ఉన్నా వాళ్ళు భర్తీ చేస్తలేదు. ఇది ఒక బాధ్యత, వాస్తవమే. మనం ఏం చేయలేకపోతున్నాం, ఉద్యోగాలు వేస్తలేరు, మనం ఏం చేయలేకపోతున్నాం. 10 ఏళ్ళు టైం వేస్ట్ అయిపోయింది. ఒక్క నోటిఫికేషన్ 10 ఏళ్ళ, అది కూడా 8,000 పోస్టులతో. కనీసం ఇప్పుడైనా ఒక 15,000 20,000 ఉద్యోగాలు ఇస్తాయంటే ఇప్పుడు కూడా 15,000 అంతా కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. నా ఉద్దేశం ప్రకారం మహా అయితే 11,000-12,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు రావు. ఇప్పుడు DSCలో ఇప్పటికే 5,000 పోస్టులకు 6-7,000 జత చేసి ఇంకో నోటిఫికేషన్ ఇస్తారు తప్ప, అది కూడా ఈ నెల ఇస్తారు. ఈరోజు ఇంతకుముందే మనకు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి వాళ్ళంతా డిసైడ్ చేసి స్క్రోలింగ్లో కూడా వచ్చింది న్యూస్. సో ఇంతకుముందు విన్నాం
డెఫినెట్గా ఇప్పుడు గ్రూప్ 4 రిజల్ట్ కూడా ఇచ్చారు కదా, అది భర్తీ చేస్తామన్నారు. గురుకులాలు భర్తీ చేస్తారు, పోలీస్ కానిస్టేబుల్ మళ్ళీ 15,000 భర్తీ చేస్తాను అని చేస్తున్నారు కరెక్టే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ దగ్గర చదివే దమ్ము, మీ దగ్గర సబ్జెక్టు ఉంటేనే ఏ దానికైనా సాధ్యం, లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు. సో అది నేను చెప్పదలుచుకుంది. గురుకుల ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళందరూ చేయాల్సిన దానిలో ఒకటి డిఎస్సి గట్టిగా ప్రిపేర్ అయ్యండి, కసితో ప్రిపేర్ అవ్వండి, జాబ్ మీ సొంతం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, ఎడ్యుకేషన్ అండ్ మోటివేషన్ వీడియో కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.